ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలకు ముందే జోరు చూపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్లో 1 మిలియన్కి పైగా ప్రీ బుకింగ్స్ కలెక్షన్స్ సాధించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దేవర సినిమా యూకేలో డాల్బీ అట్మాస్లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో టీం ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇక్కడ ప్రదర్శితం కానున్న తొలి తెలుగు సినిమాగా దేవర నిలవనుంది. ఈ నెల 26న ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఆయుధ పూజ ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప, శృతి మరాఠీ, వంశీ, శ్రీను, హిమజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా నిలుస్తుందని యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా యొక్క యూకే రైట్స్ని డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నాయి. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా యూకేలో డాల్బీ అట్మాస్లో ప్రదర్శించబడుతున్నట్లు సమాచారం. యూకేలో డాల్బీ అట్మాస్లో ప్రదర్శించబడే మొదటి తెలుగు సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసి ప్రకటించింది. మూవీలోని బిగ్గెస్ట్ ట్విస్ట్ అదే అంటూ ప్రీ క్లైమాక్స్లో తారక్ మరొక క్యారెక్టర్ను కూడా చూపించబోతున్నట్లు భారీగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే తారక్ చెప్పినట్లుగానే సినిమా ఆఖరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు దేవర సినిమా గురించి విన్న వార్తలన్నీ ఒక ఎత్తు అయితే సినిమాలోని ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మరొక ఎత్తు అని చెప్పి తీరాల్సిందే. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.